హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా పాపకి స్కూల్లో ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ కోసం పాప నేను కలిసి చేద్దాం, తనకు కూడా నేర్పించినట్టు ఉంటుంది కదా అనుకున్నాను. కానీ తను మాత్రం నేను ఇలా కట్ చేసిన్ను అంటే తను మాత్రం నేను చెప్పిన మిగిలినవన్నీ కూడా చేస్తుంది. ఇంకెందుకులే అని చెప్పేసి నేనే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. మా పాపకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్, అంటే స్మాల్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అవి ఉంటాయి కదా, వాటి కోసం అయితే చెప్పారు. నేనైతే ఇంకా 3 టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ కదా, 3 టైప్ ఆఫ్ హౌసెస్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీకి స్మాల్ హౌస్ ఉంటుంది, లార్జ్ ఫ్యామిలీకి కొంచెం బిగ్ హౌస్లా ఉంటుంది, ఇంకా జాయింట్ ఫ్యామిలీకి అంటారా ఇంకా కొంచెం బిగ్ హౌస్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా 3 హౌసెస్ అయితే చేశాను. ఈ ప్రాజెక్ట్ కాదు కానీ నాకైతే చాలా హెడ్ఏక్ అయితే వచ్చింది. పిల్లలకి ఇచ్చిన ప్రాజెక్ట్లా లేదు, తల్లులకి ఇచ్చిన ప్రాజెక్ట్లా ఉంది. ఈ పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళు తినటం, వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చేసుకోవటం, వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులు ఏవో వాళ్ళు చేసుకోవటం, అలా ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు తల్లికి కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది. నేనైతే ఈ ప్రాజెక్ట్ కోసం 2 హెల్ప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకైతే 1 డే టైం ఇచ్చారు. 1 డేలోనే పాపకి ఈ ఫ్యామిలీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి, నెక్స్ట్ ఇంకా ఈ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి హెల్ప్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే మా పాపకి అసలు స్మాల్ ఫ్యామిలీ అంటే ఏంటి, లార్జ్ ఫ్యామిలీ అంటే ఏంటి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మా పాప కూడా ఫాస్ట్గానే అర్థం చేసుకొని చదివింది. మా పాప అసలు ఎలా చెప్తుంది, అసలు మేము ఏం మ్యాటర్ చెప్పామని చెప్పేసి మా పాప వీడియో అయితే పెడుతున్నాను ఇందులోనే. ఒకసారి ఆ వీడియో క్లిప్ అయితే ఖచ్చితంగా విని అసలు పాప ఎలా చెప్పిందో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కోసం నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను. బట్ ఏంటంటే బాగా చెప్పిన వీడియోస్కి వ్యూస్ తక్కువ, ఏం చెప్పకుండా నార్మల్గా పెట్టేసిన వాటికి మాత్రం వ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేనైతే ప్రాజెక్ట్ కోసం హౌసెస్ అయితే తయారు చేసేసాను. హౌసెస్కి ఒక హౌస్కి 8 పీసెస్ అలా పడినాయి. ఫ్రంట్లో ఉంది కదా ఆ షేప్లో 2, స్క్వేర్ షేప్లో 2, కింద స్క్వేర్కి ఒకటి తీసుకున్నాను, పైన రూఫ్ ఒకటి. నాకు అదంతా అయిన తర్వాత చెత్త అంతా అయిందో చూసారా. గుడ్ మార్నింగ్ టీచర్స్, my name is Geetanshi. I am studying in first standard. Today my project name is different type of family, small family, large family and joint family. Small family consists 3 to 4 members. Those are mother, father and 2 kids. Large family consists 5 to 7 members. Those are grandmother, grandfather, mother, father and 2 kids. A joint family consists both 10 members. Those are grandmother, grandfather, mother, father and 2 kids. And uncle and auntie. And uncle and auntie also 2 kids. Early days and 90s, most of the families are the large and joint families, but Nowadays we can see small families only. Finish. ఈ ప్రాజెక్ట్ చేయటం ఒక టాస్క్ అయితే, చేసిన తర్వాత స్కూల్ దగ్గర తీసుకువెళ్ళటం ఒక టాస్క్ అయిపోయింది. ఎందుకంటే బండి మీద తీసుకెళ్తే ఎక్కడ ఎగిరిపోతుందా అని చెప్పి భయంతో ఇంకా చేయితోనే నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాలి. నేనైతే ఇంకా అలా నడుచుకుంటూ తీసుకొని అయితే వెళ్ళి స్కూల్లో అయితే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసి వచ్చేసాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.